తెలంగాణ బీజేపీ నాయకులకు నిద్ర పడతలేదు. ఎందుకు పడతలేదంటే ఇప్పుడున్న జనాభా లెక్కలు బయటికి రావాలి, కులంగణన జరగాలి అని రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్ గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చకు అవకాశం కల్పించి మరి అందులో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ, ఎంఐఎం, కమ్యూనిస్టులు అందరు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. చర్చ చాలా 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 చర్చ బ్రహ్మాండంగా జరిగింది. అందరు కూడా చర్చలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చ బ్రహ్మాండమైన చర్చ జరిగింది. గవర్నమెంట్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కమిటీ చైర్మన్ గా పెట్టి పొన్నం ప్రభాకర్ కోఆర్డినేషన్ లో పెట్టి ఈ సిస్టమ్ అంతా కూడా చాలా చక్కగా అంటే అంతే డీప్ లో అంటే చాలా లోతుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి సర్వేకి తీసుకుపోయేటట్టుగా జరిగింది.